4 చుక్కలు కళ్ళు తాగిస్తే మర్యాద అనుకున్నాం, కానీ పరిస్థితి ఇంత చేయి దాటిపోతుందనుకోలేదు. మనం మర్యాద అనుకున్నాం గాని దేవుడు అనుకోలే. నాకు పరీక్ష పెట్టాలనుకున్నాడు, లేక నా బతుకు మీద మన్ను పోయాలనుకున్నాడు తెలియదు. ఏ తప్పు చేయని మనందరం మాట పడాల్సి వచ్చే. ఆఖరికి నా వల్ల అమ్మ నాన్న కూడా తల దించుకరుడైపోయారు. చూడమ్మా, ఆవేశంలో అల్లుడు గారు మమ్మల్ని తిట్టినందుకు బాధలేదమ్మా. కానీ ఇంత చిన్న విషయానికి నిన్ను తప్పుబట్టి నీకు అల్లుడు గారికి తెగదెంపులు అంటుంటే గుండె ఆగిపోయినట్టయిందమ్మా. నేను చెప్తూనే ఉన్నాను కదండి, నాది భ్రమ అన్నారు. ఆ అబ్బాయి కోటేశ్వరుడే కావచ్చు, కానీ కొంచెం కూడా సహనం లేదు. సందర్భానికి తగినట్టు మాట మాట్లాడినట్టు నేనెప్పుడు వినలేదు. ఇలా ఒక్కరోజు 2 రోజులు కాదు కదండి, జీవితాంతం ఇలాగే అయితే బిడ్డ ఎలా బ్రతుకుతుందండి? అంటే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? సామ్రాట్ ఏదో రాక్షసుడు అన్నట్టు చెప్తున్నారు. ఇలాంటివి వాళ్ళకి తెలీదు. ఏదో మన కోసం మన మాట కాదనిలేక తాగాడు, నష్టం జరిగింది. నిజానికి మనమే అంత బలవంతం చేయకుండా ఉండాల్సింది. అల్లుడు నష్టపోవాలని ఏ అత్తమామైనా కోరుకుంటారా వాసంతి? కోరుకోరమ్మా, మీరు మంచి కోరుతారు. కానీ ఇవాళ లేచిన గడియ మంచిలే, కైనా చెడ్డోడు కాదమ్మా. వ్యాపారం అంటే పానం, పైసలంటే గౌరవం. ఆయన అనుకున్నది చేయనికి ఆకలి కూడా మర్చిపోతారమ్మా. పైస కూడా లెక్క తప్పని మనిషి ఇవాళ సోయి తప్పి పడిపోవడంటే ఆయనకి ఎంత అవమానం. తప్పు ఏడ జరిగిన నష్టం ఆయనకే అయింది. కష్టపడ్డ సొమ్ము 10 రూపాయలు పోతేనే మనం పరేషాన్ అవుతాం. కసవటిది 10 కోట్లంటే మాటలా అమ్మా? గంతకి గట్ల మాట్లాడారు. సమ్రాట్, ఈరోజు కాస్త రెస్ట్ తీసుకోకపోయావా? తీసుకున్నానుగా రెస్ట్. 10 crores లాస్. అంటే సామ్రాట్, అదలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అదే తప్పు అంటున్నాను. దాంతోపాటు ఓడిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇందులో ఓటమేముంది సామ్రాట్? బిజినెస్లో అగ్రిమెంట్ అందరి ముందు జరిగిన అప్రోచ్ మాత్రం చాలా సీక్రెట్గా ఉండాలి. అది మన ఆఫీస్లో మిస్ అవుతుంది. మన ఆఫీస్లో జరిగే ప్రతి మీటింగ్, ప్రతి డీలింగ్, ప్రతి మూమెంట్ ఆ జ్వాలకి తెలుస్తుంది. ఎలా? ఏమంటున్నావు సామ్రాట్? ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేసినా ఈ ఆర్పి కంపెనీ కాంట్రాక్ట్ విషయం జ్వాలకి తెలిసింది అంటే ఎవరో మనలో నుంచే ఉప్పందిస్తున్నారు. ఆ ఛాన్సే లేదురా. నో గౌతమ్, మనం నిర్లక్ష్యంగా ఉన్నాం, అది క్లియర్. మన బలహీనతే వాళ్ళకి బలమవుతుంది, డౌటే లేదు.
సామ్రాట్ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? మేం కూడా ఎప్పుడూ గమనించలేదు సామ్రాట్. అంటే ఈ చిప్ ద్వారా మన సీక్రెట్స్ అని ఆ జ్వాల. ఇప్పుడు అది కాదు ఆలోచించాల్సింది. ఎప్పుడో నా క్యాబిన్లోకి వచ్చి మైక్ ఫిట్ చేసేంత ధైర్యం ఎవరు చేశారు? ఎవరికంత అవకాశం ఉంది? ఏయ్, ఏంటి సార్? ఫస్ట్ టైం నిన్ను చూస్తున్నాను. ఎవరు నువ్వు? మన ప్యూన్ యాదగిరి కొడుకు సీను. యాదగిరికి ఒంట్లో బాగలేకపోతే వీణ్ణి పంపించాడు. ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఎలా పంపిస్తారు లోపలికి? వీణ్ నాకు తెలుసు సామ్రాట్. రేసీను, నువ్వు కాకుండా ఈ క్యాబిన్లోకి ఇంకెవరైనా వచ్చారా? ఈ రోజు గాని నిన్న గాని ఒకసారి బాగా ఆలోచించి చెప్పు. ఒకసారి వచ్చారు సార్. ఎవరది? ఆయన పేరు ప్రవీణ్ అంట సార్. ఇదే ఆఫీసులో పనిచేస్తారంట సార్. ఎవరై ఉంటారు? అకౌంట్ సెక్షన్లో పనిచేసే ప్రవీణ. ఎక్కడ వాడు? ఒక్క నిమిషం సామ్రాట్. అవుట్. ఓకే సార్. ఆయన వాడి క్యాబిన్లోకి ఎప్పుడొచ్చాడో నాకు అర్థం కావట్లేదురా. ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండే నేను ఈసారి తప్పు చేశాను. ఛే! సామ్రాట్, వాడు లేడు. విషయం వాడికి తెలిసిపోయినట్టుంది. ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఆ. ఫోన్ పనిచేయట్లేదు. గౌతమ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా వాడు నా కళ్ళ ముందుండాలి. నేనేంటో వాడికి తెలియాలి. ఓకే సామ్రాట్, 24 అవర్స్లో వాడిని ముందుంటాడు. వాడిని జ్వాల పంపింది. జ్వాల నా మీద చాలా పెద్ద ప్లాన్ వేసింది. ఎవ్వరూ ఊహించలేకపోయారు. అందుకే ఈ కాంట్రాక్ట్ పోయింది. ఇకనైనా కేర్ఫుల్గా ఉండాలి. ఏంటి భవానీ, అలా గుమ్మం వైపే చూస్తూ ఉన్నావు? ఎవరి కోసం? ఇంకెవరి కోసం? మన సామ్రాట్ కోసం. వాడిప్పుడు ఇంటికొస్తానన్నాడు కదా. వాడి రోజు రాడు భవానీ, అక్కడే ఉంటాడు. ఏ? ఎందుకని? ఈ రోజు అష్టమి, రాత్రి అక్కడే నిద్రపోయి రేపు ఉదయమే బయలుదేరతాడు. అష్టమి లేదు, ఏమీ లేదు. ఆఫీస్ నుంచి వెళ్తూ వెళ్తూ ఇంటికి రాడా? ఈ అమ్మని పలకరించడా? వాడు మన పక్కనుంటేనే పలకరించడానికి 10 సార్లు టైం చూస్తాడు. అలాంటిది ఎంత టైం వేస్ట్ చేసుకుని ఎలా వస్తాడు? నా కొడుకు టైంతో ఎంత పరిగెడితే మాత్రం తల్లిని మర్చిపోతాడా? అమ్మతో మాట్లాడడానికి లెక్కలు వేసుకుంటాడా? వాడెక్కడ్రా? గౌతమా? కాదురా, సామ్రాటు. వాడు ఆఫీస్కొచ్చాడు కదా, ఇంటికి రాలేదా? అమ్మా, అది ఓ, గౌతంతో కలిసి వస్తున్నాడా? లేదమ్మా, గౌతమ్ వేరే పని మీద బయటికెళ్ళాడు. సామ్రాట్ శ్రీవల్లి వాళ్ళ ఇంటికెళ్ళాడు. ఏంటి? ఆఫీస్ దాకా వచ్చినవాడు ఇంటి మొహం చూడకుండా కూడా వెళ్ళిపోతాడా? నన్ను కలిసి పలకరించకుండా వెళ్ళిపోతాడా? అమ్మా, ఎందుకు చిన్నదానికి అంత ఎమోషనల్ అవుతావు? వాడికి కుదరలేదు.
సరే, నా గురించి అడగలేదా? అంత టైము లేదు, నీ గురించి అడిగే పరిస్థితి లేదు. ఆఫీస్లో చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా, దాన్ని సెట్ చేసే పనిలో ఉన్నాడు. త్వరగా వచ్చేస్తాడులే. ఒక్కరోజే కదా అత్తయ్య, రేపెలాగో వచ్చేస్తారు కదా, ఎందుకు బాధపడతారు? భవానీ, వేడిగా ఒక కాఫీ తాగి రిలాక్స్ అవ్వు. ఉమ్. వాడు పూర్తిగా నన్ను మర్చిపోతున్నాడా? ఏంది గిది? పిల్లగాడు మనల్ని మన శ్రీవల్లిని తప్పు తప్పు అన్నాడు. నా మనవరాలు నేరం చేసిందని ఇరుసుకుపడ్డాడు. కాదని కొమ్మరంగాడే స్వయంగా వచ్చి చెప్పిండు గదా. గా పిల్లగాని శత్రువే గీ పని చేసిందని ఎరుకయింది గదా. గప్పుడు పోయిండు, ఇంకా ఇంటికి రాకపాయే. యాడికి పోయినట్టు? ఎక్కడికి వెళ్ళుంటాడమ్మా? వాళ్ళింటికి వెళ్ళుంటాడు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని అప్పుడే కదా చెప్పాడు. అంటే అల్లుడు గారు తిరిగి మన ఇంటికి రారనే కదండి మీరనేది? అలా అని నేనండం కాదు కదా, అల్లుడే అన్నాడు కదా. హ, అనుకున్నా ఏం చేస్తాడు? మనం అల్లుణ్ణి అల్లుళ్ళా చూసామా? గొప్పింటి బిడ్డని గొప్పింటి బిడ్డగా ప్రవర్తించామా? ఎందుకు అందరూ నన్ను చూస్తున్నారు? మన ఇంటికి సామ్రాట్కి తగినట్టు ఒక్క సౌకర్యమైనా ఉందా? తన స్థాయికి తగ్గట్టు ఏమైనా అందించగలిగామా? లేదే. ఇంతకన్నా ఏం చేయగలం వసంతి? బంగారం తినిపించాలా? అక్కర్లేదు. అలాగని కళ్ళు తాగించకూడదు కదా. పడుకుంటే ఏసీ లేదు, కూర్చుంటే కుర్చీ లేదు, స్నానానికి నీళ్లు లేవు, సరైన తిండి కూడా లేదు. ఎవరు మాత్రం ఉంటారు? ఇక రాడు, తెలిసిపోతుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇంత గొడవ జరిగిందని, అది మన వల్ల ఇంత లాస్ వచ్చిందని అక్కడ మా పిన్ని గారికి తెలిస్తే ఇంకెంత రచ్చవుతుందో. ఎందుకు లొల్లి అయితదే? ఎవరం తప్పు చేసినావు? పిల్లగాని ప్రేమగా చూసుకున్నాడు తప్ప, అభిమానంతో కసికడి కళ్ళు తాగించడం తప్ప. తల్లి చెయ్యి, నీ అత్తగారికే ఫోన్ చెయ్యి. నీ పెరిమిటి గాడికొచ్చిందేమో అడుగు. లేపమ్మా, ముచ్చటెరికైతే మా అత్త మూకోదు. ఏం కాదులే అమ్మా, నువ్వు ఫోన్ చెయ్యి. జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తాను. వద్దు నాన్న, మీకు తెలియదు. అత్త తప్పే వాళ్ళది. ఎందుకిట్లా జరిగిందని చూడు, లొల్లి చేస్తుంది. ఆయనకే ఫోన్ చేయాలి, కానీ ఫోన్ కలుస్తలే. నాకేం సమజైతలే. అమ్మా పెద్దమ్మ, నా మనవరాల్ని ఏడిపియ్యకు. కోపంతోని పోయినగా పిల్లగాన్ని ఇడికి రప్పియ్యి. నా మనవరాలితోని కలుపు. ఆ పేరుకో బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్కో రేంజ్ ఉంది. ఆ పదాన్ని పలకడానికి నీ బ్రెయిన్కున్న పదును, నీ బతుక్కున్న బలం, ఇవి రెండూ సరిపో. అమ్మా, ఇప్పటికే పొద్దుపోయిందమ్మా. అన్నం తినండమ్మా. తినండమ్మా.
ఏమిటమ్మా ఇది? ఓటమి అన్నాన్ని సహించదు, కానీ నువ్వు గెలిచావమ్మా. దేనికి ఉపవాసం? ఏమైందమ్మా నీకు? వాడు నా పక్కనాన్ని చూస్తానన్నా డాడ్. నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. వాడికి దమ్ముంది, వాడు గెలిచాడు. నీకు పగుంది, వాడి ధీటుగా పోటీ నువ్వు. వాడిని నా ముందు హీరోని చేయకండి డాడ్, నేను సహించలేను. నువ్వో నేను వాడిని హీరోని చేయక్కర్లేదమ్మా. అందలం ఎక్కిన వాడు హీరో, అది అందుకోలేని వాడు జీరో. సింపుల్ లాజిక్ అమ్మా. అంటే ఏంటి? నేను వాడిని అందుకోలేనన్నా? నేను వాడి మీద గెలవలేనన్నా మీ ఉద్దేశం? వాడి తండ్రి ఓటమి నుంచి గెలుపుని వెతుక్కున్నవాడు, కష్టంలో నుంచి కరెన్సీని లాక్కున్నవాడు. ఈరోజు వాడు మొక్కలా మొదలై మానై మహావృక్షం అవుతున్నాడమ్మా సామ్రాట్. ఆ వృక్షాన్ని కుక్కటి వెళ్ళితే సహా పిక్కిలిస్తాను. నోటి నుంచి బలమైన మాట రావాలంటే మనిషికి కసి ఉంటే చాలమ్మా. కానీ లైఫ్లో గెలుపు రావాలంటే మెదడులో బలమైన ఆలోచన ఉండాలి. నాకు నీ మీద నమ్మకం ఉందమ్మా, తప్పకుండా గెలుస్తావని. కానీ వాడి మీద నాకు నమ్మకం లేదు, ఊడిపోతాడని. కానీ ఊడిపోవాలి. అలా జరగాలి అంటే అందుకు నీకు ఒక బలమైన ఆయుధం కావాలి. అప్పటిదాకా నువ్వు సైలెంట్గా ఉండు. పదమ్మా, భుంచిద్దు కానీ పద. మాటలు బట్టి చూస్తే నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నా అని అర్థమైందిరా. ఏం జరిగింది? ఏం లేదమ్మా, చెప్పాను కదా. గౌతమ్, నువ్వైనా చెప్తావా లేదా? ఏంటి పెద్దమ్మా? ఆఫీస్లో ఏదో సమస్య వచ్చింది, అవునా కాదా? పెద్దమ్మా అది అవునా కాదా? పెద్దమ్మా అది చెప్పరా, ఏం జరిగింది? నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. అది పెద్దమ్మా, ఇవాళ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. 10 కోట్ల కాంట్రాక్ట్కి అగ్రిమెంట్ చేసుకోవాలి. కానీ సామ్రాట్ టైంకి రాకపోవడం వల్ల డీల్ పోయింది. అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది పెద్దమ్మా. కోట్ల కాంట్రాక్ట్ పోయిందా? మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం పెద్దమ్మా. అసలు వాడు టైంకి రాకపోవడం అనేది జరుగుతుందంటావా? అంటే వాడక్కడ ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏమో. రేయ్ గౌతమ్, నీకు బుద్ధుందా? లేనిపోనివని ఇంట్లోకి తీసుకొస్తావేంట్రా? అది కాదు పెదనాన్న. అనవసరమైన విషయాలు చెప్పి ఎందుకు దాన్ని మనసు పాడు చేస్తావు? అంటే ఈ విషయం మీకు ముందే తెలుసన్నమాట. భవానీ, వాడేదో అనుకోకుండా కాదు. ఏనాడు టైం వేస్ట్ చెయ్యన్న కొడుకు, ప్రతి క్షణం బిజినెస్ గురించి ఆలోచించే నా కొడుకు అన్నీ మర్చిపోయి ఒళ్ళు తెలియకుండా పడిపాడంటే కారణం ఎవరు? వాళ్ళు. అల్లుడికి తాగించి పడుకోబెట్టారు అంటే ఎంత నీచమో ఆలోచించారా? వాడత్తారింటికి వెళ్లిన పాపానికి 10 కోట్ల నష్టం చేస్తారా? హలో అత్తమ్మా, ఆయన ఇంటికి వచ్చిండ్రా? ఎలా వస్తాడు, ఎందుకు వస్తాడు? మీరు చేసిన ఘనకార్యం చిన్నదా తల్లి? వాణ్ణి అమాయకుణ్ణి చేసి వాణ్ణి బొమ్మని చేసి ఆడిస్తున్నారు. వాడు మనిషి అనుకుంటున్నారా, జంతువు అనుకుంటున్నారా? గట్ల కాదత్తమ్మా, అసలే మాట్లాడకు. మీ అమ్మా నాన్నలకి బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైందే? వాడు మీ ఇంటికి రావడమే గొప్ప, అలాంటిది పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సింది పోయి కొత్త అల్లుడికి
కళ్ళు తాగించి వాడికి స్పృహ లేకుండా చేశారంటే చిచి, మీరు మనుషులా రాక్షసులా? అత్తమ్మ మీకు దండం పెడతా, మేమెవ్వరం ఏం చేయలే. నార్మల్ 10 కోట్లు మీ వల్ల 10 కోట్లు నష్టం జరిగిందే. నా కొడుక్కి నువ్విస్తావా, నీ బాబిస్తాడా? ఒకసారి అమ్మా మమ్మల్ని క్షమించండి. మేము అలా చేయాలనుకోలేదు. ఏదో అమ్మవారికి మొక్కు తీర్చిన కళ్ళంటే. అమ్మవారి మొక్కైతే విషమైనా తాగిస్తారా?